GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దీనిలో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్ళక తప్పదు. నిజామాబాద్ నగరంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో ఎంతో ప్రయత్నం చేస్తుంది. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పద్మశాలి కులస్తుల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తాం. నిజామాబాద్ నగరంలో BLN గార్డెన్లో పద్మశాలి పట్టణ సంఘం ప్రమాణ స్వీకారంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన. ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన మందిరములు మహారాజ్. వేలాది మంది హాజరైన భక్తులు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి హైదరాబాద్లో ఉచిత శస్త్రచికిత్సలకు తరలింపు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో స్వల్పంగా ఇన్ఫ్లో. ఎగువ కురుస్తున్న వర్షాలకు 2054 క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని అధికారుల వెల్లడి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. హైదరాబాద్లో విద్యానగర్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. పేద విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలి. వేల్పూర్ మండల కేంద్రంలో మోతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల SSC టాపర్లను సన్మానించి అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జాగా లేని పేదలకు సొంతింటి కల కలగానే మారింది. నిజామాబాద్ నగరంలోని ఇంద్రాపూరి కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తుంది. మోటార్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో మీడియాతో బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్లపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిజామాబాద్ పర్యటనలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే షెడ్యూల్పై తుది నిర్ణయం వెలువడుతుందని స్పష్టం చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నీళ్లలో పోసిందని ఆరోపిస్తూ ఆర్థిక దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు చేశారు. తాము బనకచల్ర ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హక్కుల కోసం వెనక్కి తగ్గమని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా రాజకీయ నేతలు, సినీతారాలు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని మండిపడ్డారు. 2022 నుంచి 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఈ విషయంలో సిట్ ముందుగా సాక్షిగా వాగ్మూలం ఇచ్చానని, కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తలదించుకోవాలని, ఈ వ్యవహారంలో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్ళక తప్పదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ చరిత్రలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ మాలాంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా ఆనాడు కొంతమంది సినీ తారల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వారిని నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులు, బడా అధికారులు వారి అవసరాల కోసం ఇష్టం వచ్చిన రీతిన రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పేదలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందన్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి 130 మంది లబ్ధిదారులకు 1,60,18,560 రూపాయలను పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే షాదీ ముబారక్ 442 లబ్ధిదారులకు 4,12,47,792 రూపాయలు అందించామన్నారు. మొత్తం లబ్ధిదారులకు 5,72,66,352 రూపాయలు అందించామన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులలో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామన్నారు. 500కు సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంద్రమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు, రాజీవ్ యువకాసం పథకాలు అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు తాహిర్ బిన్ హందన్, కీరవతి అనిల్, మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आपको रुपया है मगर वहाँ पे गवर्नमेंट वो चावल के लिए 35 रुपये का खर्चा आ रहा, 1 किलो को 35 रुपये खर्चा आ रहा, तो वो दे रहे फ्री में आपको, गवर्नमेंट बर्दाश्त करेंगे पूरा खर्चा। तो उसके लिए बारीक चावल हम भी वही खाए चावल, तो आप कोई गरीब अमीर का नहीं है, 100 रुपये की चावल खाना। ये इंदिरा गांधी जी का नारा था, गरीबी हटाओ, हम सब एक है, गरीब अमीर का कोई फर्क नहीं इस देश के अंदर। ये इंदिरा जी बोले, उसी तरीके से आपको राशन कार्ड बोल रही थी। నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో హైదరాబాద్కు చెందిన శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో హైదరాబాద్కు చెందిన శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ నేత్ర శిబిరానికి శంకర కంటి ఆసుపత్రి వైద్యులు హాజరై పరీక్షలు చేశారు. 100 మంది రోగులకు ఉచిత నేత్ర ఆపరేషన్లు అవసరమని గుర్తించి హైదరాబాద్ తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వేలాది మంది హాజరయ్యారు. అనంతరం శ్రీ 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 మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ నేడు కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన వైద్య శిబిరానికి 1500 నుంచి 2000 మంది ఉచిత చికిత్సలు చేయించుకున్నారని అన్నారు. మరో 10 రోజుల్లో మరోసారి కంటి శిబిరం నిర్వహిస్తామని, భక్తులు ఆందోళన చెందకుండా మరోసారి నిర్వహించే శిబిరానికి హాజరై చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. హైదరాబాదులో శంకర హాస్పిటల్ నిర్మాణం చేసి చాలామందికి మంచి సేవాభావనతో అందిస్తున్నారు. మేము మొన్న ఒక 20 రోజుల క్రితం హాస్పిటల్ కూడా చూడడం జరిగింది. డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి చూడడం కూడా జరిగింది. ఇవాళ మనకి 22వ తారీఖు నాడు అందరినీ పంపిస్తే చెకప్ చేసి ఎవరెవరికి ఆపరేషన్ అవసరమో, ఎవరెవరికి మందులు అవసరమో, ఎవరికి గ్లాస్ అవసరమో అవన్నీ కూడా చెకప్ చేస్తున్నారు. బీపీ, షుగర్ కూడా చెకప్ చేస్తున్నారు. చుట్టుముట్టు ఉన్న ప్రాంతీయులందరూ కూడా ఈ యొక్క అమూల్యమైన ఈ అవకాశం మన ఆశ్రమంలో పెట్టిండ్రు కాబట్టి మన కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ వాళ్ళు కూడా దీనికి అందరూ కూడా సహకరించి చాలామంది సేవ వాళ్ళు కూడా వచ్చారు. చాలా చూపించుకుందాలి కూడా చాలా అమూల్యంగా కూడా అందరు కూడా వచ్చారు. వాళ్ళందరికీ దివ్యమైన యొక్క చూపు మంచిగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని మనం భగవంతుని ఆశిస్తున్నాం. పద్మశాలి కులస్తుల అభివృద్ధికి పాటుపడతామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవనగర్ బిఎల్ఎన్ గార్డెన్లో నిర్వహించిన పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ పద్మశాలి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించిన మా నియోజకవర్గం డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్ ఎంతో కష్టపడి గెలుపుకు కారకులయ్యారు. జిల్లా పద్మశాలి సంఘం కోసం నేను గంగస్థాన్ ఫేజ్ 2 ఉత్తర తిరుమల దేవస్థానం వద్ద 1/2 ఎకరం స్థలం కేటాయించి కలెక్టర్ ద్వారా సీసీఎల్కి పంపించి పేపర్ వర్క్ చేయడం జరిగింది. త్వరలోనే మీకు స్థలాన్ని అందజేశారు. అలాగే నా రూరల్ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా పద్మశాలీల కోసం నేను అండగా ఉంటానని ఈ సభాముఖంగా చెబుతున్నాను. అనంతరం ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర మైనింగ్ శాఖ చైర్మన్ ఈరవతి అనిల్ పాల్గొన్నారు. నూతన కార్యవర్గమైన పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు పెంట దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్, ఉపాధ్యక్షులు ఏనుగందుల మురళి, కన్నా దుబ్బరాజం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి అవధూత రాములు, ఏనుగందుల సుభాష్, బూసరవి, ప్రచార కార్యదర్శి బూస శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కస్తూరి గంగరాజులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
మీకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మన జీవితం కానీ మరి మన ఒక సామాజిక దృక్పథం కానీ ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా రాజకీయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి తప్పకుండా పద్మశాలీలకు వాళ్ళకి రావాల్సిన వాటా, వాళ్ళకి రావాల్సినటువంటి కోటా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇచ్చి తీర్థమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దీంట్లో ముఖ్యంగా మా మిత్రుడు, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అమృతాపూర్ గంగాధర్ గారు ఈ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర వహించిండు. ఆయన చాలా దగ్గర నుండి కూడా వర్క్ చేసినటువంటి సందర్భం మా కాన్ఫరెన్స్ మాది జరిపించింది. మరి ఆయన చెప్తా ఉన్నాడు, సార్ కూడా ఒక జాగా కొనుక్కున్నది ఇక్కడ పాకలలో 2000 గజాలు ఉండేది, దానికి మేము కళ్యాణ కట్టుకున్నాం, దానికి మా టీడీపీ నుండి ఫండింగ్ అని చెప్తే అది నా కాన్ఫరెన్స్ వస్తుంది. కాబట్టి నేను తప్పకుండా మీకు ఒక 10 లక్షల రూపాయలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం రాత్రి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చింది. ఎస్ఆర్ఎస్పీకి ఎగువన కురిసిన వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 2054 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం నీటి నిల్వ 1063.40 అడుగులు 14.103 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా వ్యవసాయ అవసరాలకు 100 క్యూసెక్లు, తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ స్కీమ్లో భాగంగా 231 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. కోరుట్ల, జగిత్యాల ప్రాంతాలకు 61 క్యూసెక్లు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు 63 క్యూసెక్లు, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలకు 107 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆవిరి రూపంలో 231 క్యూసెక్ల నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోతుందన్నారు. ఈ నెల 1 నుండి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2.444 టీఎంసీలు కాగా 1.128 టీఎంసీలు అవుట్ఫ్లో ఉందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం విద్యానగర్ నివాసంలో ఆర్ కృష్ణయ్యతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల కోసం కవిత ముందుకొచ్చి మాట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారని కొనియాడారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతుందని, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని కమిట్మెంట్తో పోరాటం చేయకపోతే చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా తగ్గుతాయని హాట్ కామెంట్స్ చేశారు. బీసీ కాకపోయినా కవిత మన కోసం పోరాటం ప్రారంభించారు. అందరం ఐక్యంగా ఉద్యమం చేస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని చెప్పారు. జూలై 17న జరిగే జాగృతి ర్యాలీ రోకోకు ఖచ్చితంగా మద్దతు ఇస్తామని ఎమ్మెల్సీ కవితకు ఆర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీలో బిల్ పాస్ చేశాం, కానీ కేంద్రం ఆమోదించాలని చెబుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలే శరణ్యమని తెలిపారు. అందుకోసమే ఆర్ కృష్ణయ్య మద్దతు కోరడానికి వచ్చామని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ, చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా, నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. ప్రభుత్వం పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, పేద ప్రజలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు రాని వారు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సంప్రదించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కొరకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని, గ్రామాన పేద ప్రజల ఇళ్లలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ జరుగుతుందని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే
గ్యాస్ సిలిండర్ను అందిస్తూ పేద ప్రజల ఇంట్లో వెలుగులు నింపుతుందన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు సీఎంఆర్ఎఫ్ అర్హులైన ప్రజలందరికీ అతి త్వరగా అందుతున్నాయని అన్నారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని పేద ప్రజలు గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సంప్రదించాలని, వారు అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, మోటార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాలరాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో లిమిట్ లేకుండా నెల రోజుల్లో స్టార్ట్ చేస్తామని తప్పకుండా అవకాశం కల్పిస్తుంది పార్టీ, ప్రభుత్వము. మరి అది నా బాధ్యత అని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. జీవితంలో ఒక్కసారి కట్టుకునే ఇల్లు, పేదలకైనా పెద్దలకైనా కొన్ని ఆశలు ఉంటాయి. ఆశల్లో భాగంగా ఇల్లు కట్టుకోవాలా, మంచిగా కట్టుకోవాలా, చక్కగా కట్టుకోవాలా, అటాచ్ బాత్రూమ్లు కట్టుకోవాలని ఉద్దేశంతో ఉంటారు. మరి దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 5 లక్షలు, ఏదో టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల ముందట 3 లక్షల పొజిటింగ్ ఇట్టి మొండి చేయి చూపినట్టు కాకుండా 5 లక్షల రూపాయలతోని డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇస్తున్నట్టు విషయం మనందరం కూడా చూసినాం. 600 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా ఎవరు కట్టుకున్నా, పేదలు ఎవరు కట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాల్కొండ నియోజకవర్గం మంజూరు చేస్తుంది. జాగా లేని పేద ప్రజల సొంతింటి కళ కలగానే మారిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగర యాదవ సంఘం ఇంద్రపూరి కాలనీలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపైన ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ ప్రజలు గత 11 ఏళ్లుగా సొంతింటి కళ సాకారం కోసం ఎదురు చూస్తుంటే అప్పటి ఇప్పటి ప్రభుత్వాలు ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు జాగా ఉన్న వాళ్లకు 5 లక్షలు ఇస్తామని చెప్పి మాట మార్చి జాగా ఉన్న వాళ్ళకే, అంటే జాగా లేని అర్బన్ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తామని, గడిచిన సంవత్సరంలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని అన్నారు. ఈ సంవత్సరం 3,500 ఇస్తామని, ఇప్పుడు 234 ఇండ్లకే మంజూరు పత్రాలు ఇవ్వడం సంతోషమే, కానీ మిగతా వాటి సంగతి ఏంది అని షబ్బీర్ అలీ మహేష్ కుమార్ను ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇందూరు అర్బన్ నియోజకవర్గానికి గత సంవత్సరం, ఈ సంవత్సరం కలిపి 7,000 మంజూరు చేయాలని కోరడం జరిగిందని అన్నారు. కానీ 3,500 ఇండ్లు కూడా భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు. నాగారంలో కలెక్టర్ బైపాస్లో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయని, వాటిని మరమ్మతుకు నిధులు కేటాయించమని హౌసింగ్ మంత్రి పొంగులేటికి విన్నవిస్తే దసరాకి పునర్నిర్మిస్తామని చెప్పి ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నాయన్నారు. షబ్బీర్ అలీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మరమ్మతులు చేసి అర్హులైన వారికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం డబ్బులతో కలిపి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మోదీ ఫోటో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించడం జరిగింది. ఆ తర్వాత గత ఆగస్టులో హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇందని ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెబితే నాగారంలో 390 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి శిథిలావస్థకు చేస్తాం. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ పక్కన సుమారు 250 ఇల్లు 80% కంప్లీట్ అయిందని చెప్పడం జరిగింది. కలెక్టర్ రివ్యూలో చెప్పడం కూడా ఉండడం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ దసరాకు మేము ఆ 390 ఇల్లు ఇచ్చేస్తామని చెప్పి దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి పోయింది, మళ్ళీ దసరా రాబోతా ఉంది. ఇందిరమ్మ ఇంట్లో ప్రొసీడింగ్స్ ఎందుకు ఈ 230 ఎందుకు ఇస్తున్నారో ఇప్పుడు వాళ్ళు స్పీచ్లో చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎస్ఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను సన్మానించి అభినందించారు. వేల్పూర్ మండల స్థాయిలో ఎస్ఎస్సీ ఫలితాలలో టాపర్స్గా నిలిచిన సొన్నాయిల శ్రీనిధికి, పాఠశాల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిన శివన్విత, పెంజల నవనీతలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాగే మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, ఉపాధ్యాయులు గణేష్, మోతే, మాజీ ఎంపీటీసీ డొల్ల రాజేశ్వర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జర్నలిస్టులకు నగరంలో నివాసయోగ్యం కలిగిన స్థలాలు 100% ఇస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్తో విపులంగా చర్చించామని వారు చెప్పారు. హైదరాబాద్కు వచ్చి జర్నలిస్ట్ బృందం కలిసిన తర్వాత ఇండ్ల స్థలాలను గుర్తించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆదివారం నాడు చలో హైదరాబాద్ టీం ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా జర్నలిస్ట్ నాయకులు నిజామాబాద్లో మహేష్ గౌడ్, షబ్బీర్ అలీని గౌరవపూర్వకంగా ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా గుర్బాబాది రోడ్లో గల సన్ నిరాకారి సత్సంగ్ భవన్లో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ నగరంలోని దుబ్బా గుర్బాబాది రోడ్లో గల సన్ నిరంకారి సత్సంగ్ భవన్లో ఆదివారం సన్ నిరంకారి భక్తులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా సాయి ప్రసాద్జీ హాజరై రిబ్బన్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమని, ఇది భగవంతుని వరప్రసాదమని అన్నారు. సన్ నిరాకారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సన్ నిరంకారి నిజామాబాద్ సంయోజక్ ఇన్ఛార్జ్ వర్మగౌడ్, రెడ్ క్రాస్ చైర్మన్ బి ఆంజనేయులు, సన్ నిరాకారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంత నిరంకారి మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి చాలామంది స్వచ్ఛందంగా సేవకులు ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. వారందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు. వాళ్ళు రక్తదాతలు కాదు, ప్రాణదాతలుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రక్తము, ఒక్కళ్ళు ఇచ్చే రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. ఈ మధ్యలో మా దగ్గర తలసీమియా వ్యాధికి చికిత్స అందజేస్తున్నాము. దానికి రక్త కొరత లేకుండా ఇటువంటి కార్యక్రమాలు ఈ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజామాబాద్ నగరంలోని దుబ్బా కెనాల్ కట్ట బంగారు మైసమ్మ తల్లి 6వ వార్షికోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. నగరంలో బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారికి అభిషేకంతో ప్రారంభించుకుని పూజా కార్యక్రమం, యజ్ఞం, హోమం, పూర్ణాహుతి, బలిదానం నిర్వహించారు. శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ గురడేరెడ్డి సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన రోజున సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆలయ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించుకుంటామని, బంగారు మైసమ్మ తల్లి భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు నెరవేరుస్తూ అత్యంత శక్తిగల అమ్మవారుగా నెలకొల్పబడింది. ఈ వార్షికోత్సవానికి అందరూ గురడేరెడ్డి సంఘ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి పారవశ్యంతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగిపోయింది. బంగారు మైసమ్మ తల్లి ఆలయ అర్చకులు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని, అందరినీ ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆలయ అర్చకులు అమ్మవారిని కోరారు. ఈ వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించుకుంటామని గుర్రెడ్డి సంఘ సభ్యులు, ఆలయ సంఘ సభ్యులు తెలిపారు. బంగారు మైసమ్మ తల్లి దేవి ఆలయం ఈ రోజుకి 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగెడుతున్నాము. అలాగే ఈ 6 సంవత్సరాలు కూడా అమ్మవారి అనేకమైనటువంటి విశేష పూజలు అందుకుంటూ భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సును అందిస్తూ కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై బంగారు మైసమ్మగా ఇక్కడ వెలిసింది. ఎవరు ఎటువంటి కోరికతో వచ్చినప్పటికీ కూడా అమ్మవారు వారి కోరికలు తీరుస్తూ వారి యొక్క సుఖ సంతోషాలు, ఐరారోగ్యాలతో చక్కగా ఎన్నో బాధలతో వచ్చినటువంటి వారు కూడా సుఖంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విష్ ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ కిరణ్ వివిధ సమస్యలతో ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన మహిళలకు సమస్యలను గుర్తించి ఉచితంగా మందులను ఇవ్వడం జరిగింది. అనంతరం డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, విష్ ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ సెంటర్కు వచ్చినట్లయితే సంతానం కాకపోవడానికి గల కారణాలను గుర్తించి సరైన చికిత్స అందించి 100% సంతానం అయ్యేలా చికిత్స అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సంతానం లేని దంపతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ఫ్యాకల్టీ శ్రీనివాస్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గణేష్, వైద్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. అవగాహన క్రియేట్ చేయడానికి కోసమే ఈ క్యాంప్స్ పెట్టుకున్నాం. సో మీకు పాలసీస్ రికవర్ చేసి మీకు గొడవలు లేదా పీరియడ్స్ రెగ్యులర్ ఉంది, నెల కరెక్ట్గా అవ్వట్లేదు, శుక్రకణాలు తక్కువ ఉంది, లేదా మొత్తం లీకేజీగా ఉంది, డబల్ టైంలో గద్దలు ఏమైనా ఉంది, అవ్వట్లేదు అంటే మీరు విశ్వవిద్యాలయకి వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కౌంట్ చాలా తక్కువ ఉంది అంటే ఇదే వేసి కావాలి డోనర్ వద్దు అని కూడా దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. రెంజల్ మండలంలోని దండిగుట్టలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
రెంజల్ మండలంలోని దండిగుట్ట తండాలో గల సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా బంజారా భవన నిర్మాణ సమితి నాయకులు, నూడా డైరెక్టర్ నీనావత్ శ్రీహరి నాయక్, బోధన్ డివిజన్ నాయకులు రాథోడ్ రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం మండలంలోని తండాల యువకులతో ఈ కమిటీకి 9 మంది సభ్యులతో ఎన్నుకున్నారు. ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ మండల కమిటీలో మండల అధ్యక్షులుగా రాజు వీరన్న గుట్ట, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ చరణ్, దండిగుట్ట మిగతా వారిని కమిటీ సభ్యులుగా నియమించి ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జిల్లా నాయకులు శ్రీహరి మాట్లాడుతూ బంజారాలలో ఐక్యతను చాటేందుకు ప్రతి మండలంలో కమిటీలను వేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా సమాజంలో బంజారాలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భూతగాదాలు కానీ జిల్లా స్థాయిలో కలెక్టర్ను కలిసి తమ సమస్యలను పరిష్కరించే విధంగా అందరం సంఘటితం కావాలన్న ఉద్దేశంతో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా 2-3 రోజుల్లో జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మండల కమిటీ సభ్యులను పూలదండ శాలువాలతో పాటు నియామక పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవేందర్, రాము, దిలీప్, చందర్, దూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీలు, సలహా కమిటీ మెంబర్లు అందరితో కలిపి మొత్తం 9 మందితో కమిటీ వేయడం జరిగింది. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం పిలుపు మేరకు మండలాల్లో ఏదైనా గోరుమాటి మా యొక్క సమాజం యొక్క ఏదైనా మంచి చెడు జరిగితే వీళ్ళు స్పందించి వీరే ముందుకొచ్చి ఏదైనా కార్యాచరణ తీసుకోవడంలో ముందు పాత్ర వహిస్తారని చెప్పేసి ఈ కమిటీ యొక్క ఉద్దేశం. ఏ బంజారాలకు ఎట్లాంటి అన్యాయాలు జరిగినా పోలీస్ స్టేషన్ కానీ వేరే ఏదైనా ఇష్యూస్లో కానీ లేకుంటే ల్యాండ్ ఇష్యూస్లో కానీ ఏది వచ్చినా కలెక్టర్ గారి దగ్గర, డివిజన్లో అయితే పోలీస్ స్టేషన్ దగ్గర ఏ విషయంలో అయినా కూడా వీళ్ళు ముందుండాలనే ఉద్దేశంతో ఈ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ ఈ రోజు నుంచి ఫంక్షన్ అవుతుంది. అతి త్వరలో జిల్లా కమిటీ కూడా ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళ ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులు మరియు నేషనల్ నాయకులతో వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తేదీని మేము ముందు ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. జగన్నాథ రథయాత్రను ఇస్కాన్ నిజామాబాద్ అధ్యక్షులు సిద్ధ బలరాం దాస్, ఇతర భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది 8 రోజులు ఎంతో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్రను జరుపుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా జూన్ 20వ తేదీన సాయంత్రం ఉత్సవాలు ప్రారంభమై ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీమద్ భాగవతం ప్రవచనం, వివిధ ఉత్సవాలు జరుపుకుంటూ జూన్ 27 శుక్రవారం నాడు శ్రీ జగన్నాథ రథయాత్ర జరగనున్నట్లు వాళ్ళు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనం, నిరంతర ప్రసాద వితరణ, ధ్యానం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతాయని తెలిపారు. కావున నిజామాబాద్ జిల్లాలోని ప్రజలంతా జరగబోయే కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని కృపకు పాత్రలు కాగలరని తెలిపారు. నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించబడుతున్నటువంటి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవము ఈ ఏటా కూడా జూన్ 20 నుంచి 27 తేదీ వరకు ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. సో ఈ కార్యక్రమంలో భజన, కీర్తన మరియు భగవంతుని యొక్క విశేష కథామృతము, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంవత్సరము విశేషంగా మేము జగన్నాథపురిలో ఉన్నటువంటి జగన్నాథ మందిరాన్ని తలపించే విధంగా ఇక్కడ మేము సెట్ వేయడం జరిగింది. 3810 మీటర్ల ఎత్తైన చంద్రశీల అధిరోహించి నిజామాబాద్ బిడ్డ ఘన విజయం సాధించారు. 5 సంవత్సరాల 10 నెలల వయసులోనే అధిరోహించి రికార్డు సృష్టించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శివప్రసాద్ గత 6 నెలలుగా కఠినమైన శిక్షణ తీసుకుంటూ చంద్రశీల పర్వతం అధిరోహించాలని ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నం మొదలుపెట్టగానే తండ్రి కొత్తకొండ శక్తి ప్రసాద్ నగర నూడ చైర్మన్ కేశవేణుని కలిసి విషయం తెలియజేసినప్పుడు ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని తెలియజేసి రాష్ట్ర పీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. తల్లిదండ్రులు కలలు కన్నట్టుగానే కఠిన శిక్షణ అనంతరం చంద్రశీల పర్వతాన్ని అధిరోహించి సరికొత్త రికార్డు సృష్టించాడు శివప్రసాద్. ఈరోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆయన సత్కరిస్తున్న సందర్భంలో తన సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఢిల్లీకి వెళ్ళినప్పటి నుంచి ఢిల్లీ నుంచి చంద్రశీల పర్వతానికి వెళ్ళేటంత దూరం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి బేస్ క్యాంపులో ప్రత్యేకమైన ఏర్పాటు చేసి మా వాళ్ళకి సంబంధించిన పూర్తి హెల్త్ చెకప్ల గురించి నిజామాబాద్కి సంబంధించిన నైట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ మాజిద్ అహ్మద్ ఖాన్ గారు కూడా వచ్చి మా అబ్బాయి పూర్తి సహకరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యంగా చతురాజు గారు సలహాదారులు అతను కూడా పూర్తిగా సహకరించి ఈ విజయానికి కారణంగా వెనుకొని మమ్మల్ని నడిపించారు. పచ్చల నడుకుడ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి వరద పాశం సమర్పించారు.
పచ్చలి నడుకుడ గ్రామంలో పోతరాజులు చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం మారుతి భజన మండలి వారిచే సప్తభజనం నిర్వహించి అనంతరం ఈ రోజు గ్రామంలోని పోచమ్మలకు దేవుని గుడిలలో దేవతలకు జలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. ఉదయం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గోదావరి నది నుండి తీసుకొచ్చిన గంగా జలాలను గ్రామంలోని గ్రామస్తులు మహిళలు ప్రత్యేక పూజలు చేసి గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి వరద బాష్పాన్ని నైవేద్యంగా సమర్పించడం జరిగిందని అన్నారు. గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను కోరుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు, సభ్యులు, మహిళలు, ఇంటికొకరు చొప్పున గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి మరియు గ్రామ ప్రజలు మారుతి భజన మండల వారు అందరి ఆధ్వర్యంలో కొత్త భజన కార్యక్రమము నిన్నటి నుండి చేస్తూ ఈరోజు గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడ మా గ్రామ దేవతలకు గ్రామ జలాభిషేకం మరియు వరదపాతం సమర్పించి వర్షాలు ఎక్కువ సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అందరూ ఉండాలని ఈ కార్యక్రమాన్ని. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం బాల్కొండ మండలంలో పర్యటించి పలువురు బాధితులను పరామర్శించారు. కిసాన్ నగర్, జలాల్పూర్, ఇత్వాడ్పేట్ గ్రామాల్లో బాధితులను పరామర్శించారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆయన వెంబడి ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దీనిలో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్ళక తప్పదు. నిజామాబాద్ నగరంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో ఎంతో ప్రయత్నం చేస్తుంది. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పద్మశాలి కులస్తుల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తాం. నిజామాబాద్ నగరంలో బిఎల్ఎన్ గార్డెన్లో పద్మశాలి పట్టణ సంఘం ప్రమాణ స్వీకారంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన. ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన మందిరములు మహారాజ్. వేలాది మంది హాజరైన భక్తులు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి హైదరాబాద్లో ఉచిత శస్త్రచికిత్సలకు తరలింపు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో స్వల్పంగా ఇన్ఫ్లో. ఎగువ కురుస్తున్న వర్షాలకు 2054 క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని అధికారుల వెల్లడి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. హైదరాబాద్లో విద్యానగర్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. పేద విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలి. వేల్పూర్ మండల కేంద్రంలో మోతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎస్ఎస్సీ టాపర్లను సన్మానించి అభినందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జాగా లేని పేదలకు సొంతింటి కల కలగానే మారింది. నిజామాబాద్ నగరంలోని ఇంద్రాపూర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తుంది. మోతాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో మీడియాతో బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.